నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు. ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో మనం ఇక్కడికి వచ్చినాం. దుబాయ్ అనగానే ఫస్ట్ అందరికీ బుర్జ్ ఖలీఫానే గుర్తుకొస్తాయి కదా. సో అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. చాలామంది ఎంతోమంది దుబాయ్లో ఒక జాబ్ దొరికితే లైఫ్ సెట్ అనుకొని డ్రీమ్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఇంటెన్షన్తో ఇక్కడికి వస్తారు. అట్లే మన తెలుగులో లక్షలాది మంది వచ్చారు, చాలామంది మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి వచ్చి స్కామ్స్లో ఇరుక్కుపోయి ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ మనం ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం. దిగగానే ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉంటారు లోకల్ ఏజెంట్స్ మోసం చేయడం కానీ, ఫేక్ ఆఫర్ లెటర్స్ కానీ. సో అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, మెయిన్గా ఇందులో ఒక 2 కంటెంట్స్ ఉన్నాయి. ఎట్లాంటి టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయో చూద్దాం. మేజర్గా జరిగేటివి 4 టైప్స్ ఆఫ్ స్కామ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఫేక్ ఆఫర్ లెటర్స్. గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఇందులో బాగా జరుగుతుంది. ఫేక్ ఆఫర్ లెటర్స్ ఎట్లా జరుగుతుంది అంటే, మనం నార్మల్గా జాబ్ అప్లై చేసుకోవడానికి గూగుల్లో కానీ ఎక్కడైనా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం కదా. వెబ్సైట్స్ ఓపెన్ చేయగానే ఇట్లా పాపప్ అవుతాయి, అర్జెంట్ రిక్రూట్మెంట్, హై సాలరీస్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, ఇట్లాంటి కొన్ని కథలు ఉంటాయి చూడు, అవి వస్తాయి. మనోళ్ళు ఇది కరెక్ట్ మనకే వర్తిస్తుంది అని చెప్పి క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి డేటా అంతా వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ విషయానికి వచ్చేస్తే జెన్యున్గా ఒక కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తే ఎట్లుంటుందో అట్లనే వాళ్ళు రియల్గా ఒక కంపెనీ ఉందన్నట్టు క్రియేట్ చేసి అట్లా ఇస్తారు. మళ్ళీ ఏంటంటే లోగోస్ కూడా డిట్టు ఒక కంపెనీ ఉందనుకో, అది లోగో డిట్టు కంపెనీ ఇందులో మనకు ఆఫర్ లెటర్లు వేసి ఇస్తారు. మనం నమ్ముతాం ఇది ఒక కంపెనీ ఉందని చెప్పి. సో ఇట్లాంటి స్కామ్స్ చాలా జరుగుతాయి. అండ్ ఈ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఈ జాబ్ రిక్రూట్ చేసుకోవాలంటే ఒక 3000 4000 ఇస్తే మేము కంప్లీట్గా అన్ని సెటప్ చేసి ఇస్తామంటారు. నమ్మి కనుక వాళ్ళ చేతిలో మనం పెట్టినాం అనుకో, నెక్స్ట్ డే నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడైతే నువ్వు కలిసినావు ఇంటర్వ్యూకి అక్కడ ఆఫీస్ ఉండనే ఉండదు. కల్లాస్ నీ పైసలన్నీ ఒక్క. సెకండ్ వచ్చేసి ఏజెంట్ ఫ్రాడ్స్ అంటే ఏంటంటే, ఏజెంట్లు చెప్తారు ఒక 5000 నుంచి 10,000 దరమ్స్ అంటే మన ఇంటి దగ్గర 2 లక్షలు 2,50,000 ఇంత డబ్బులు ఇచ్చేస్తే నీకు విజిట్ వీసా వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసా వస్తుంది, ఇవన్నీ వస్తాయి అని చెప్పి మనల్ని నమ్మిస్తారు. మన ఏజెంట్లను నమ్మి ఇక్కడికి వచ్చినామంటే మాత్రం కుక్క బతకైపోతుంది. ఎందుకంటే డబ్బులు తీసుకొని ఇక్కడ దిగగానే ల్యాండ్ అవ్వగానే నీ పాస్పోర్ట్లు, నీ డబ్బులు అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. అండ్ ఇమీడియట్గా వాళ్ళు ఇల్లీగల్ వర్క్ చేయించడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం పెట్టిన డబ్బులన్నీ పోతే వాళ్ళు చెప్పినట్టు తైతక్కలు ఆడాలి. ఏజెంట్ ఫ్రాడ్స్ అయితే విపరీతంగా అవుతున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అయితే, ఒక అతను నాకు కమెంట్ పెడితే నేను ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యి ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా ఏజెంట్స్ మోసం చేస్తున్నారు, ఎవరిని నమ్మడానికి లేదన్నా, నీ దగ్గర కొంచెం ఏమన్నా ఉంటే చూడు అని చెప్పి నాకు అన్నాడు. సో దాని దగ్గర నుంచే ఈ వీడియో తీయడానికి ఒక ఐడియా వచ్చింది. థర్డ్ చూసుకుంటే ఇల్లీగల్ వర్క్స్ ఎట్లా అంటే, నువ్వు ఇక్కడ దిగానే పాస్పోర్ట్ తీసుకుంటారా, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఉండదు, నీకు ప్రాపర్ అకామిడేషన్ ఉండదు, ఎక్కడన్నా ఉండు అని చెప్పని అంటారు. ఇల్లీగల్ వర్క్స్ ప్రతి ఒక్కటి చేయించుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు స్కామ్స్ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇట్లాంటి స్కామ్సే ఒక కంపెనీ పెడతాం, రిక్రూట్ చేసుకుంటాం, అందులో నువ్వు హెల్ప్ చేయాలని చెప్పి అదే ఫ్రాడ్లో వాళ్ళని యూజ్ చేసుకుంటారు. లాక్ అగేన్స్ట్గా ఏమైనా ఉంటే చూడు, బ్లాక్లో ఆల్కహాల్ అమ్మడము, సో ఇట్లాంటి వాటిలో బానిసలుగా వాడుకొని ఇల్లీగల్ వర్క్ చేయిస్తారు. అండ్ చేసిన దానికి కూడా కరెక్ట్ డబ్బులు నీకు ఇవ్వరు. వచ్చినట్టు అట్లా చాలామంది ఉన్నారు ఆ ట్రాప్లలో పడి ఇక్కడనే లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ పోలీసులకు దొరికిపోయి డిపోర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పోలీసులకు దొరికితే మొత్తం బంద్ చేశాడు, కట్టిగా వేసి ఫైన్ వేసి మళ్ళీ రాకుండా బ్యాన్ చేసేస్తాడు. ఫోర్త్ వచ్చేసి పర్మనెంట్ పాస్పోర్ట్ సీజర్ను లేట్ శాలరీస్. ఇదేంటంటే పాస్పోర్ట్స్ వాళ్ళు తీసేసుకుంటారు కాబట్టి పర్మనెంట్గా వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు. అండ్ నువ్వు పని చేసిన దానికి నీకు కరెక్ట్ టైంకి శాలరీ కూడా రాదు. ఒకసారి 2 months 3 months 4 months, ఇట్ కెన్ ఎక్స్టెండ్ టు 6 months ఆల్సో. 6 months వరకు శాలరీ ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే అప్పులు చేసుకుంటూ ఇంటికాంచి తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విజిట్ వీసాలో నువ్వు అట్లా పాస్పోర్ట్ లేకుండా వేరే పనులు చేసినావు అనుకో, దొరికితే చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంటికాంచి డబ్బులు తెచ్చుకొని ఇక్కడనే అప్పులు చేసుకొని లాస్ట్కి వస్తే జైల్లో పడి ఫైన్లు కట్టి పోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నువ్వు చేయకపోతే నీ పాస్పోర్ట్లు అన్నీ మా దగ్గరే ఉన్నాయి, మేము ఏదైనా చేసుకుంటే పాస్పోర్ట్లు ఇవ్వమంటారు. సో మనం ఇక్కడ డిస్కస్ చేసినవి ఒకటి ఫేక్ ఆఫర్ లెటర్స్, ఏజెంట్ ఫ్రాడ్స్, పాస్పోర్ట్ సీజ్ చేయడము, ప్లస్ ఇల్లీగల్స్ వర్క్ చేసుకోవడము. సో ఇట్లాంటి ఇవే మెయిన్ 4 స్కామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో వీటి నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి, వీటికి సొల్యూషన్స్ ఏంటి అవి కూడా చెప్తా. ఇట్లా ఈ ట్రాప్లో పడకుండా ఉండాల్సిన బాధ్యత మీది. అండ్ లెట్స్ స్కిప్ ఇన్ టు ద సొల్యూషన్స్ పార్ట్. సొల్యూషన్స్ పార్ట్కి వచ్చేస్తే ఫస్ట్ది జెన్యున్గా జాబ్ చెక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ది కంపెనీ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. కంపెనీ వెబ్సైట్లో official.ae లేదా .com అని ఉండాలి. ఈ డొమైన్ లేదంటే అది ఫేక్ అని అర్థం.
అండ్ హెచ్ఆర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేసుకోవాలి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా. సెకండ్ సబ్ పాయింట్ వచ్చేసి లింక్డ్ఇన్లో మనం ఈ కంపెనీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అన్ని డీటెయిల్స్ పెడతారు కాబట్టి లింక్డ్ఇన్లో చెక్ చేసుకోవాలి. ఈ లింక్డ్ఇన్ కానీ కంపెనీ వెబ్సైట్ కానీ ప్రాపర్గా ఉంటే అది జెన్యూన్ కంపెనీ అని. అండ్ సెకండ్ది వచ్చేసి వీసా అండ్ ఆఫర్ వ్యాలిడిటీ వెరిఫికేషన్. ఇది ఏంటంటే మొహరే అని ఒకటి ఉంటుంది. సో మొహరేలో మన కాంట్రాక్ట్ వెరిఫై చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది, ప్లస్ మనకు ఎంప్లాయ్మెంట్ వీసా యుఏఈ ఎంబసీ నుండి అటెస్టేషన్ ఉంటుంది. అటెస్టేషన్ సపోర్టింగ్ కూడా మనం అడిగి తీసుకోవచ్చు. ఇవి రెండు ఉంటే ఇది ప్రాపర్ అని వీసా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి కంప్లైంట్స్. మన ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్స్ ఎక్కడ చేయాలి. కంప్లైంట్స్ ఒకటి తావిజ్ సర్వీసెస్ అని ఇక్కడ నేను సైడ్కి ఇస్తా. తావిజ్ సర్వీసెస్లో ఎంప్లాయీ రిలేటెడ్ ఇష్యూస్ మనం రేజ్ చేయొచ్చు, వాళ్ళు మనకు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు, మనకు సొల్యూషన్ వస్తుంది. అండ్ మొహరే హాట్లైన్ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 800660. వాళ్ళ కాల్ చేసినా కానీ మనకు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి మన సొల్యూషన్ ఏంటి, మనం ఏం ప్రాబ్లం అన్నీ చూసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోలీస్ వెబ్సైట్ కానీ పోలీస్ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకొని మన ఇష్యూ రిపోర్ట్ చేసినామంటే వెంటనే మనకు మన సొల్యూషన్ వచ్చేస్తే. ముఖ్యంగా విజిట్ వీసాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు, చాలా వాల్యూ ఇస్తారు. సో మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఎంప్లాయ్మెంట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు, లేదా తిరిగి అయినా వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా, డబ్బులు ఇవన్నీ లాస్ కాకుండా. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వన్స్ ఒకసారి ఇక్కడ దిగగానే ఏజెన్సీని బ్లైండ్గా అస్సలే నమ్మొద్దు. అండ్ విజిట్ వీసా మీద మొత్తానికి పని చేయకండి. అసలు ఏదో డబ్బులు వస్తున్నాయి కదని డబ్బులు వస్తున్నాయి చేసేస్తా అంటే నడవదు. విజిట్ వీసాలో పని చేయకూడదు. అండ్ ఏజెన్సీని బ్లైండ్గా నమ్మొద్దు. దుబాయ్లో ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకొని క్లారిటీ తీసుకొని ఒక ముందు అడిగేయండి. అండ్ కంక్లూజన్కి వచ్చేస్తే మన తెలుగు వాళ్ళు చాలామంది ఈ స్కామ్లో ట్రాప్ అయిపోతున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అండ్ మీ ఒక్క షేరు ఇంకొకరిని ట్రాప్లో పడకుండా ఆపవచ్చు. సో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అండ్ మనలో ఎవరైనా దుబాయ్కి వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పంపండి, వాళ్ళకి ఒక అవేర్నెస్ వీడియోలా ఉంటుంది. అండ్ కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరైనా కమెంట్ చేసినా కానీ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినా కానీ స్టోరీలో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదో ఒకటి కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అదే, నన్ను మీరు రీచ్ అవుట్ కావచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.